వందనాలు. ప్రేమగా దేవులారా, ఇంతవరకు ప్రభుత్వంలోని ప్రభుత్వం నిజంగా మన ప్రభువారు దౌడవనుడే రత్నవుడే. అయితే మన పాపాలను బట్టి మనం నల్లని వారు ఉండగా దౌడవనుడు ఆయన మన కొరకు తెల్లని వారు నల్లని వారుగా మార్చబడ్డారు కదా. యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన స్వరూపాన్ని సూచన కోల్పోయి మనుషుడు చూడనల్లని వాడుగా మారిపోయాడంటే ఆయన నల్లని వాడుగా మారిపోయాడు. ఎందుకోసం మారిపోయాడు? ఎవరి కోసం మారిపోయాడంటే మనము పాపం వలన నల్లని వారిని ఉండగా నల్లని వారిని మనలను తెల్లగా మార్చడానికి ఆయన మనకు గౌరవశిలలో ఎర్రటెండ వేళ నల్లని వాడిగా మారిపోయాడు. ఆ సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధించాం, ప్రభుని స్తుతించాం. సమయంలో 5 నిమిషాలు ఏదైతే ఉన్నాయి కదా, నేను తెలియజేసినట్లు వారి కూడా ప్రార్థన చేయండి. మరి ఈ మంగళవారం మృత్యుంజయ యొక్క సేవకుడు మరి గురుకొండ ప్రాంతంలో సేవ చేస్తుంటాడు. నా మంగళవారం మీ మధ్యకి వస్తాను, బైబిల్ స్టడీలో వాక్యం పంచుకుంటానన్నాడు. చెప్పడానికి నాకు బాధ లేదు. ఎందుకు బాధ? మంగళవారం అంటే ఎవరురా వచ్చేది? 1 లేక 4, 5 ఏమని లెక్క రాండినా వచ్చి మీరు చెప్పండి అన్నాడు. అలా పట్టణం పట్టణం మీరు నిర్ణయించుకున్న వాక్యాల్లోనే బోధిస్తాను, లేదా ప్రత్యేకంగా నిర్ణయించాలా అందిస్తానన్నాడు. నేను అన్నాను, ప్రభు మిమ్మల్ని ఏం ప్రేరేపించాడో ఆ వాక్యమే మీరు చెప్పండి. యథారీతిగా మనం ఇచ్చిన వారాల్లో బైబిలిస్టర్గా మేము కొనసాగిపోతామని చెప్పారు. సరే బ్రదర్, అలాగే ఉన్నాడు. కాబట్టి ప్రార్థించండి. మరి మంగళవారం బైబిల్ స్టడీకి ప్రత్యేకంగా దేవుని దాసులు మృత్యుంజయని వస్తున్నారు. ఆయన కోసం మీరు ప్రార్థించండి. మరి సమయంలో దేవుని బిడ్డలుగా మనము సమయం నాకు 12 వస్తుంది. మరి మన సమయం ఎంత? ముగించే సమయం 12:30 కదా. మరి నా 50 నిమిషాలు 30 నిమిషాల వరకు ముగించడానికి సరిపోతుందా? మరి ఏం చేయాలి? సమయాన్ని ఎక్కడ కోసుకోవాలి? పొడిగించాలని సిస్టర్ చెప్తాను. మంచిది. కొన్ని సమయాన్ని కోసుకోవాలి, ఎక్కువ సమయాన్ని పొడిగించుకోవాలి. దానికి మనం పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉప్పు ఎంత అంత వేస్తే రుచి. అమ్మ ఎక్కువ వేస్తే ఏమవుతుంది చెప్పండి? కారం ఎంత అంత వేస్తే రుచి. ఎక్కువ వేస్తే మంట ఎక్కువ తగిలిస్తే ఏమైపోతుంది? అన్నం చితికిపోతుంది. మనం కూడా సంఘంగా చేరవచ్చినప్పుడు కొన్ని క్రమాలు మనం పాటించాలి. మనం పదే చెప్పడానికి మనకు తగదు. కాబట్టి ప్రోచితమైతే త్వరలోనే 30లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కానీ సమయం ఆత్మ నన్ను ప్రేరేపిస్తే దయచేసి మన్నించాలి. ఎందుకంటే దేవుని బిడ్డలతో వాక్యం పంచుకోవడాన్ని నేను ఎంతో గొప్పగా భావిస్తున్నాను. అదెంతో నేను ధన్యతగా భావిస్తున్నాను. ఎవరేమనుకున్నా బాధలేదు. కాబట్టి ఇలాగ మీ మధ్యన దేవుడు వాక్యం పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సమయం బట్టి కూడా దేవుడు ఎంతగానో స్తుతిస్తున్నా. మంచిది. ఈ సమయంలో యోబు గ్రంథానికి వెళ్ళక ముందుగా యథారీతిగా మన వాక్యదానం కీర్తనలు 73వ కీర్తన కదా, 22వ వచనం మనం చదువుకుందాం. 22వ వచనం చదువుదాం. 73వ కీర్తన 22వ వచనం. నేను తెలివిలేని పశుపురాడనైతిని, నీ సన్నిధిని మృగం వంటి వాడనైతిని. దయచేసి మనందరూ మరొకసారి గట్టిగా చదువుదాం. నేను తెలివిలేని పశుపురాడనైతిని, నీ సన్నిధిని మృగం వంటి వాడనైతిని. దేవుడు మనతో మాట్లాడాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యవాది వందనాలు. చేరవచ్చిన అందరి బట్టి మీకు స్తోత్రాలు. ఎవరు ఎలాంటి అక్కరతో ఉన్నారు, ఎవరు ఎలాంటి బాధతో ఉన్నారు, మీరు ఎరిగిన దేవుడు వింటున్నారు. మీరు వారికి సహాయం చేయండి, మీరు వారిని బలపరచండి, మీ కొరికే వారిని నిలబడండి. రాలేని ప్రియులను రాలేని కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని కూడా మీరు బలపరిచి మీ సన్నిధికి ఆకర్షించి మీ సన్నిధిలో చేర్చమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన మీ బిడ్డలమైన మమ్మలను మీ వాక్యం చేత బలపరచండి, మీ వాక్యం చేత మీరు మాట్లాడండి. నిలుచున్న నేను విశ్లేషించుకున్నాను తండ్రి, ఎందుకు పనికిరాని వారు నన్ను క్షమించండి, నన్ను మన్నించండి. నీ శిలువ నీడలో నిలబెట్టి మీరు మాట్లాడండి. అవసరమైన సందేశం, బలపరిచే సందేశం మా అందరితో మీరు మాట్లాడండి.
మీరు మహిమ పొందమని వాక్యమైన యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవులారా, సమయంలో మరి యథారీతిగా మనం ధ్యానం చేస్తున్నాం కదా. మనుషులలో కొందరు, విశ్వాసులలో కొందరు, ఇప్పుడు చెప్పాలి, మనుషులలో కొందరు చెప్పాలమ్మా, మనుషులలో కొందరు మృగాలు, విశ్వాసులలో కొందరు మృగాలు. వీళ్ళరా, మనుషులన్న మాట మనం ఆలోచిస్తే లోకస్తులు, విశ్వాసులన్న మాట ఆలోచిస్తే ఎవరండి? సంఘములు ఉన్నారు. అయితే పిల్లరా, ఈ సమయంలో గత 2 వారాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. పట్టణంలో ఉన్న మృగాలు, ప్రధాన పీఠల మీద ఉన్న మృగాలు అని, యేసు ప్రభు కాలంలో ఉన్న మృగాలు, అవి ఎలాంటి మృగాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ సమయంలో మరి ఆ 2 సందేశాలు మధ్యన ఒక చిన్న సందేశాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభుని ఆనందించడం మరలా చెప్పులను ఆనందించడానికి జ్ఞాపకం చేస్తున్నాం కదా. ఎంతవరకు జ్ఞాపకం నాకు తెలియదు, కానీ మీ వరకు మీకు తీసుకొని వస్తున్నాం, మరలా జ్ఞాపకం చేస్తున్నాం కదా. కాబట్టి ఆనందాలు రకాలు నేను చెప్పాను. మనల్ని బట్టి ఇతరులు ఆనందిస్తారు, ఇతరులు మనల్ని బట్టి ఆనందిస్తారు. అయితే ఒక ఆనందం నాకై నేను ఆనందించాలని చెప్పాను. కాబట్టి ఇలాగ మనము ప్రభువును ఆనందించే వారుగా, ఆనందపరిచే వారుగా ఉండాలని కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇతరులు కొరకు ప్రభు యేసుక్రీస్తు వారు నలిగిపోవడం ద్వారా, కుమారుడైన క్రీస్తు నలిగిపోవడం ద్వారా తండ్రి అయిన దేవుడు ఆనందించాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. అలాగూ మన సందేశాన్ని మనం ముగించుకున్నాం, వర్తమానం ముగించుకున్నాం. సమయంలో నేను నీ సన్నిధిని మృగం వంటి వాడనే తిని అనే ధ్యాన విషయం పైన మళ్ళా మనం వెళ్తుండగా, దేవుని సన్నిధిలోని మృగాలు అని గురించి ధ్యానం చేయాలనుకుంటే కానీ ప్రభు మరలా నన్ను ఆత్మచేత బలపరిచి మరొక చిన్న సందేశాన్ని అందించాలని మరొక ఆత్మవైపు నన్ను అందించింది. అదే అంశంలోనే మనం వెళదాం. ఒక ఆత్మీయుడు లేదా ఒక ఆత్మీయ తండ్రి ఒక ఆత్మీయుల చేత కొట్టబడతాడు. వాక్యమైన కొరడాల చేత కొట్టబడతాడు, మాటల చేత కొట్టబడతాడు. ఒక ఆత్మీయుడు, ఒక ఆత్మీయ తండ్రి, అతడు ఆత్మీయుల చేత కొట్టబడతాడు, ఆత్మీయ వాక్యాల చేత కొరడాలతో కొట్టబడతాడు. ఇందుకు ఎవరదు? యోబు గ్రంథం 2వ అధ్యాయం 11 నుండి 13 వచ్చిన వరకు దయచేసి శ్రద్ధగా చదువుదాం. నేను చదువుతాను, లేదంటే వీళ్ళు మొదటి గారు చదివిపిస్తే చాలా సహకారము. హిమాయుడైన ఎల్పజరు, యెషీయుడైన బిల్దాదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటినీ గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకు, అతని ఓదార్చుటకును పొందవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలమును విడిచి వచ్చింది. మంచిది. ఇంకా ముందు కాలంలో మనం చదువుకున్న తర్వాత భాగాల్లో ఇక్కడ 3 స్నేహితులు కనబడుతున్నారు. ఎవరు? హేమానీయుడైన ఎలీఫజు, సూషీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు 3 స్నేహితులు. గుర్తుపెట్టుకున్నారు. యోబుకి ఎంతమంది స్నేహితులు అంటే 3 స్నేహితులు. వారి పేర్లు ఎలీఫజు, బిల్దదు, జోఫరు. వీళ్ళరా మరి వాక్య సందేశం వెళ్ళక ముందుగా వీళ్ళు యోబు అనగా శ్రమ నొందినవాడు. యోబు పేరుకి అర్థం ఏంటంటే శ్రమ నొందినవాడు. ఎలిఫజ్ అనగా దేవుని యొక్కము లేక నా దేవుడే నాకు బంగారము అని అర్థం. మంచిది. ఎలిఫజ్ ఎలాంటి వాడండి?
మంచి అర్థం కలిగినటువంటి ఎలిఫజ్. రెండవది స్నేహితుడు బిల్దదు అంటే వాదించువాడు. ఎవరండి? బిల్దదు అంటే వాదించువాడు. మూడవ స్నేహితుడు జోఫరు. ఎవరండి? జోఫరు. జోఫర్ అనగా కిచకిచలాడువాడు. జోఫర్ అనగా కిచకిచలాడువాడు. ప్రియులరా, వీళ్ళు ముగ్గురు యోబు స్నేహితులు. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారని మనం ఆలోచించినట్లయితే వీళ్ళందరూ మన తాత ముత్తాతలు అబ్రాహాం వంశంలో నుండి, ఏషా వంశంలో నుండి, ఇస్సాకు వంశంలో నుండి, కెతురా వంశంలో నుండి వీళ్ళు వచ్చిన వారిగా పలు లేఖనాలను చదివినప్పుడు మనకు అర్థమైంది. ఆఖరిగా 40:32లో మరొక స్నేహితుడు వస్తాడు. మరొక ఎవరైనా అంటే ఎలుహు. ఎలుహు అనగా ఈయనే దేవుడు. ఎలుహు అనగా ఈయనే దేవుడు. అందరికన్నా చిన్నవాడే. ఈయన సంభాషణని ఇప్పుడు చెప్పుకుంటే ముగింపు భాగంలో మనకి జ్ఞాపకం చేసుకున్నాం. అందరికన్నా చిన్నవాడు. మంచిది. యోబు స్నేహితులు మనకి జ్ఞాపకం చేసుకున్నాం. వారి పేర్లు అర్థాలు మనకి జ్ఞాపకం చేసుకున్నాం. వారు వచ్చిన వంశావళులు కొన్ని వచనాలు మనం చూపిస్తే సమయం చాలదు. కానీ ఆదికాండం 36 ఎలీఫజు ఎవరి నుండి వచ్చాడంటే ఇతడు ఏషావు వంశం నుండి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇలాగూ బిల్దదు కూడా ఎవరి వంశం వచ్చాడంటే అబ్రాహాము వంశం నుండి వచ్చినట్టుగా, మరి జోఫరు వీళ్ళందరూ యాకోబు మరి వీళ్ళందరూ మరి మన పితరుల వంశం నుండి వచ్చిన వారుగా మనం చూస్తున్నాం. అయితే మన పితరులు ఎవరు వాదించినట్టుగా లేదు. అబ్రాహాము కావచ్చు, యాకోబు కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యోబు కావచ్చు, మరి ఏషావు కావచ్చు, కావచ్చు, ఎవరైనా కానీ వాదించినట్లు లేదు. కానీ ఇక్కడ స్నేహితులు మంచివారే, వారు ఆత్మీయులే, వారు మంచి ప్రార్థనా పరులే. ఎందుకంటే ముందుకు వస్తాను వాళ్ళ గురించి. వాళ్ళు తీసుకునే నిర్ణయం మంచిదే. ఏమంటున్నారండి? యోబు ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఏమంటారా? అతనికి సంభవించిన ఆపదలను చూసి వినిన వారు అతనితో కలిసి దుఃఖించుటకును అతను ఓదార్చుటకును పోనని అతను ఆలోచించుకుని తమ స్థలంలో విడిచి వచ్చేవి. బెంగళూరు నుండి, మైసూరు నుండి, మంగళూరు నుండి వచ్చారు అనుకుందాం. వాళ్ళు వచ్చిన ప్లాన్ బాగుంది, వాళ్ళు తీసుకున్న నిర్ణయం బాగుంది, వారు చేసిన ప్రయాణం బాగుంది. చూడండి 12, వారు వచ్చి దూరంగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రమును చెప్పుకొని ఆకాశం తట్టు తల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. వారి బాధ కూడా బాగా ఉంది. వారి బాధ ఎలా ఉంది? వస్త్రాలు చింపుకున్నారంట, తలల మీద ధూళి పోసుకున్నారంట. యోబు పట్ల ఎంత ప్రేమ, యోబు పట్ల ఎంత ఆప్యాయత, యోబు అంటే వారికి ఎంత ఇష్టము. చూడండి, అతని బాధ అత్యధికంగా నేను గ్రహించి ఎవరును అతనితో ఒక మాట నేను పలకలేక రేయింబగులు 7 దినములు నేలను కూర్చుండేది. వారి బాధ బాగుంది, వారి సహనం కూడా బాగుంది. యోబు బాధలు ఉన్నారు, చూపు కూర్చున్నారు, మన్నట్టు కూర్చున్నారు. యోబుతో ఏం మాట్లాడలేకపోతున్నారు, మౌనంగా ఉన్నారు. యోబుడు ఏం మాట్లాడలేకపోతున్నాడు. యోబు బాధలో ఉన్న అతన్ని ఆదరించాలని వచ్చారు స్నేహితులు. యోబు బాధను చూసి వారు కూడా బాధపడ్డారు స్నేహితులు. యోబు యొక్క బాధను చూసి వారు కూడా మౌనంగా ఉన్నారు ఈ స్నేహితులు. మంచిదే. తర్వాత చూడండి వారి ప్రభావం ఎలా ఉందో, వారి యొక్క మాటలు ఎలాగో యోబుని పొడుస్తున్నాయో, ఎలా ఏడుస్తున్నాయో చూడండి. కొన్ని మాటలు నేను చూపిస్తానని ఎక్కువ వద్దు, ఎందుకంటే మన సమయంలో మనం ముగించుకోవాలి. దాదాపు వాళ్ళు 4వ అధ్యాయం నుండి 32 అధ్యాయం వరకు వారు కనబడుతూనే వస్తారు. ప్రియులారా, యోబు వాళ్ళు ఎలాగో బాధ పెడుతున్నారో మనం చూస్తున్నాం. మీకు ఇంతకుముందు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. ఒక ఆత్మీయుల చేత కొట్టబడుతున్నాడు. దేని చేత కొట్టబడతాడు? దేవుని వాక్యమైన కొడాల చేత వాళ్ళు కొడుతున్నారండి. చూడండి ఎలా కొడుతున్నాడు, చూద్దాం రండి. 4వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్నామండి. ఏమంటున్నాడు చూడండి. ఎలీఫజు మొదటి ఫ్రెండ్ ఏమంటున్నాడు చూడండి. బాధలో ఉన్న వ్యక్తిని ఆదరించడానికి వచ్చిన ఎలీఫజు, ఉదార్చడానికి వచ్చిన ఈ స్నేహితులు ఏమంటున్నాడు చూడండి. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడు, నీ మాటలు తొట్టిలో వాడిని ఆదుకొని ఉండేనే.
కృంగిపోయిన మోకాళ్ళని గలవాలని బలపరిచితివే. అయితే ఇప్పుడు నీకు శ్రమ కలుగగా నీవు దుఃఖక్రాంతుడవైతివే. అది నీకు తగలగా నువ్వు కలవరపడుచున్నావే. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థత ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? చూడండి, ఈ ఫ్రెండ్స్ ఏమని కొడుతున్నారండి? ఎలా కొడుతున్నారు? వాక్యమైన కొడాలతో కొడుతున్నారండి. నువ్వు నీ చేతులు బలపరిచాయే, నీ మాటకు తొట్టులను ఆదుకొని ఇప్పుడు నీకు శ్రమ కల నువ్వు కలవరపడుతున్నావే. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని కొడుతున్నారండి. అయితే రెండో స్నేహితుడు ఎలా కొడుతున్నాడు చూద్దామండి. ఎలాగే మరి అన్ని చేస్తున్నాడు. ఒక మాట మనం చదువుకుందాం. క్లుప్తంగా నేను చెప్తాను. అక్కడ అన్న మాటలు 6వ అధ్యాయం ఆలోచనకు వద్దాం రండి. ఆలోచన చదువుకున్నాం. అలాగే 11లో మనం చదువుకుందాం. జోఫర్ ఏమంటున్నాడు? 11:3-4. రెండో స్నేహితుడు జోఫర్ ఆయన ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? 3:4 వచ్చింది. 11:4. నా ఉపదేశం నిర్దోషమనియు దేవాన్ని దృష్టికి నేను పవిత్రమని నీవనుచున్నావే. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయన నీతో వాదించిన మేలు అని ఇక రెండో స్నేహితుడు జోఫరు మాట్లాడుతున్నాడు. పైన చాలా మాటలు 3వ వచ్చినట్టండి. నీ ప్రగల్భములు విని మనుషులు మౌనంగా ఉండవలెనా? నీ బాధనే మాటలు విని మనుషులు మౌనంగా ఉండవలెనా? ఎవడు నేను అసహించకుండా నీవు అసహాయం చేయదువా? చూడండి ఎలా బాధిస్తున్నారు యోగుని. అలాగే 15వ అధ్యాయానికి వద్దాం రండి. 15:1 నుండి చూద్దాం. కొన్ని మాటలు నేను చదివిస్తాను, ఎక్కువ లేదండి. 15 నుండి 15వ అధ్యాయంలో మొదటి నుండి మనం చూసినట్లయితే ఎన్నో మాటల చేత 3వ స్నేహితుడు ఎలీఫజ్ బాధ పెడుతున్నట్లుగా మనం చూసి ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? 1 వచ్చింది. అప్పుడు తేమాడు ఎలీఫజు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చును, జ్ఞానం గల వారు నిరర్ధకమైన తెలుగుతో ప్రత్యుత్తరం వేయగలుగుతున్నా. ప్రతి ఆశ్చర్యంలో క్వశ్చన్ ఉన్నా చూడండి. ఏమంటున్నాడు చూడండి. వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగునా? నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగునా? నీవు భయభక్తులను వ్యర్థం చేయుచున్నావు, దేవుని గురించిన ధ్యానము హీనపరచుచున్నావు. ఏమంటారు? నీ మాటలలో నీ పాపం కనబ తెలియబడుచున్నది, వంచకులు పలుకులు నీవు పలుకుచున్నావు. ఏమంటున్నారండి? వంచకులు పలికినట్లుగా నువ్వు పలుకుతున్నావు కదా యోగు. లోకస్తులు అన్నట్లుగా నువ్వు మాట్లాడుతున్నావే. ఏంటి ఇలా మాట్లాడుతున్నాను? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అని యోగును మాటల చేత వాక్యాల చేత బాధిస్తున్నట్లుగా చూసి ఏమంటున్నాడు చూడండి. ఆలోచన, నేను కాదు నీ మాటని నీ దోషమును స్థాపించుచున్నవి. ఏమంటున్నారు వీళ్ళు? నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుచున్నవి. మొదట పుట్టిన పురుషుడు నీవేనా? చూడండి ఎలా వీళ్ళు వాక్యాలు ఎత్తి మాట్లాడుతున్నారు. ఇంకేమంటున్నారు చూడండి. నీవు పర్వతంలోకి ముందుగా పుట్టినవాడవా? నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? మేము ఎరగనిది నీవేమి ఎరగవా? ఎంత మాట్లాడుతున్నాడు ఒకసారి మనం ఆలోచించి. 13 వచ్చాను వద్దాం రండి. 13 వచ్చాను. దేవుని మీద నీవేలా ఆగ్రహపడుచున్నావు. యోగు దేవుని మీద ఆగ్రహపడినాడండి? ఎక్కడంటే దేవుడు దూషించాడండి? అయితే వీళ్ళు ఏమంటున్నారు? దేవుని మీద నువ్వు ఎలా ఆగ్రహపడుచున్నావు, నీ నోటి నుండి అట్టి మాటలు ఎలా రాణించుచున్నావు. వీళ్ళరా వీరు నిజంగా ఆత్మీయులా? భలే ఆత్మీయులండి వీళ్ళు. నిజంగా నేను చెప్పాలంటే భలే ఆత్మీయులు, వాక్య సత్యాలు ఎరిగిన వాళ్ళు, మంచి భక్తిపరులు, మంచి ఆత్మీయులే. ఇలాంటి వారు ఉంటే సంఘాలు బలపడతాయి, విశ్వాసాలు బలపడతారు. ఎందుకు? చూడండి ఎలా పడుతున్నారు. బాధలో ఉన్న వ్యక్తిని ఆదరించాల్సినటువంటి స్నేహితులు ఆత్మీయులు, ఉదాల్సినటువంటి ఆత్మీయులు, ధైర్యపరచినటువంటి ఆత్మీయులు, సమాధానపరచినటువంటి ఆత్మీయులు ఏమంటున్నారు? నువ్వు దేవుని సభలో చేరిన వాడవా? నువ్వు ఒక్కడో మొదటి పురుషుడవా? వంచకులు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావే, నువ్వు ఒక్కడో నీతిమంతుడవా? వీళ్ళరా ఎవరిలో నడుస్తున్నాయి మాటలు?
నీలో నుండి వస్తున్నాయి. ఎవరితో మాట్లాడుతున్నారు? ఒక ఆత్మీయులతోనే మాట్లాడుతున్నారు. యోబు గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? నా సేవకుడు యోబు సంగతి ఆలోచించితివా? అతడు ఊజి దేశం ముందు యథార్థవంతుడు, నా భయభక్తులు గలవాడు, అతని వంటి వాడు ఎవరునూ లేదని దేవుడు సాక్ష్యం ఇస్తే వీళ్ళేమంటున్నారండి? నువ్వు ఒక్కడే యథార్థవంతుడవా? నువ్వు ఒక్కడే పరిశుద్ధుడవా? మేము పరిశుద్ధులము కాదా? మేము జ్ఞానవంతులము కాదా? మాకు వాక్యము తెలదా? మీరు నిజంగా ఆత్మీయులు వీళ్ళరా. అందుకే నేను ఒక టైటిల్ పెట్టి మీకు వాక్యం అందిస్తాను. మనుషులలో కొందరు మృగాలు, విశ్వాసులలో కొందరు మృగాలు, ఆత్మీయులలో కొందరు మృగాలు. ఒకసారి చిన్న పాయింట్తో మనం ముగించుకున్నాం. ఇది మనం దేవుని ఎలా సంతోషపరుస్తామంటే అన్న చెప్పాడు, నా యథార్థతను బట్టి నేను దేవుని సంతోషపరుస్తాను. కానీ వీరికి ఆనందం ఎలా ఉంది? ఆ పాయింట్ మిస్ అనుకున్న దేవుడు మళ్ళీ ఇక్కడ నడిపించాడు. వీరికి ఆనందం ఎలా ఉంది? మేమే పరిశుద్ధులం, మేమే నీతిమంతులం, మేమే ఆత్మీయులం, మేమే జ్ఞానవంతులం. నువ్వు జ్ఞానవంతుడు కాదు, నువ్వు పరిశుద్ధుడు కాదు, అంతే. అదే నా ఆనందం కదా. ఆత్మీయులే అందులుగా కనబడుతున్నారు. ఆత్మీయులే బలహీనులుగా కనబడుతున్నారు. నిజమే, ఆత్మీయుల్లో ఉండవలసిన లక్షణాలు ఏమిటి? వాళ్ళ దగ్గరికి వెళ్దాం రండి, సూత్రాలు నేర్పుతాడు. ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు అనురాగాలతో ఉండండి కదా. చూద్దాం మమ్మల్ని రండి, ఎందుకంటే సమయం అయిపోతుంది కాబట్టి క్లుప్తంగా మనం ముగించుకుందాం. ఏమంటున్నాడు? సరే, అలా వెళ్ళడానికి ముందు ఇలా బాధిస్తుండగా యోబు ఏమంటాడండి? చూద్దాం 19వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూద్దాం రండి. ఏమంటున్నాడు చూడండి యోబు 19వ వచనం. అందుకు అంతటా యోబు ఇలా నా ప్రత్యుత్తరం ఇచ్చాను. యోబు 19 నుండి, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధించారు. ఎవరు అంటున్నాడండి? ఎవరి స్నేహితులు? వాక్య సత్యాలు ఎరిగిన వాళ్ళు. ఒక మాట చెప్పాలంటే మన బట్టి ప్రార్థన పరులు అనుకుందాం, విశ్వాస వీరులు అనుకుందాం, భక్తి పరులు అనుకుందాం, నీతి పరులు అనుకుందాం. ఏమంటున్నాడు? ఎన్నాళ్ళు మీరు నన్ను మాటలు బాధించుడు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టుదురు, 10 మార్లు నన్ను నిందించిదిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించదరు. నేను తప్పు చేసిన వేళ నా తప్పు నా మీదికే వచ్చును గాక, మిమ్మల్ని మీరే నా మీద హెచ్చించుకుందరా. ప్రియులారా, వీరు చేసే పనులు ఎలాగున్నాయంటే నిజంగా చెప్పడానికినైతే బాధతో. వీళ్ళు వచ్చిన ప్లాన్ ఏమి? వీరు ఏ ఉద్దేశంతో వచ్చారు? ఆదరించాలని వచ్చారు, ఓదార్చాలని వచ్చారు. ఓదార్చడానికి బదులు ఏం ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు గాయపరుస్తున్నారు, మాటల చేత పరుస్తున్నారు. ఇది ఎంతవరకు ఆత్మీయత? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆత్మీయత మనకు తగదు కదా. అయితే పిల్లరా, మరొక స్నేహితులు జ్ఞాపకం చేసుకుని ఎలుగు అని చెప్పానే. 2:32 అద్దరికి వెళ్దాం రండి. ఆ ఎలుగు ఏమంటారు? ఎందుకంటే ఒకేసారి ఫ్రెండ్స్ బాధలు ఒక్కసారి చెప్పేసి ముగిస్తే మంచిదని 32 అద్దరికి వెళ్దాం రండి. 32:4 మనం చదువుకుందామండి. ఏమంటున్నాడు? వారు ఎలుగు కన్నా ఎక్కువ వయసు గలవారు కనుక అతను యోబుతో మాట్లాడడానికి కనిపెట్టి ఈ పెద్ద మనిషి బయలుదేరాడు అన్నారు. మండే గాయపైన మరి కారం కూడా పోయడానికి వచ్చారు. ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? వారు ఎలుగు కన్నా ఎక్కువ వయసు గలవారు కనుక అతడు యోబుతో మాట్లాడాలని కనిపెట్టి, అయితే ఎలుగు ఆ 3 మనుష్యులు ప్రత్యుత్తరమేమి ఏకపోవట చూసినప్పుడు అతని కోపము రేగను. ఎందుకంట యోబుని మీరు ఇంకా అనాల్సిన అనలేదు, ఇప్పుడు నేను చూస్తాను, మీరు ఇంకా చాలా మాటలు అనాలా అనలేదని ఏమంటే కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఏమంటాడంట? ఏమంటాడు చూడండి. కావున బూజీడైన భరతయుడు కుమారుడు ఎలుగు ఇలాగన మాట్లాడను, నేను పిన్న వయసు గలవాడును, మీరు బహువృద్ధులు. ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఎలుగు తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నేను పిన్న వయసు గలవాడు, మీరు పెద్దలు. ఈ హేతు చేత నేను భయపడి నా తాత్పర్యం మీకు తెలపడం నాకు చెయ్యింపలేదు.
మీకు భయపడి నా చెప్పాల్సిన మాట నేను ఆగిపోను. నాదేమో నేను చెప్తున్నాను. వృద్ధాపమందు మాట్లాడదగును, అధిక సంఖ్య గల ఏళ్ళు జ్ఞానము బోధింపదగినది నేను అనుకుంటుని, అయినను నరులో ఆత్మ ఒకటి ఉన్నది. ఏమంటి ఆత్మలో నా ఆత్మ? సర్వశక్తుడు దేవుని ఊపిరి నాకు వివేచన కలుగజేయును. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు. ఓ సోదర సోదరులారా, ఓ జోఫరు బిల్దరు ఎమిపోచి వినండి. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కాదు. ఓ యోబు విను, వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, వారు బహు వయసు గలవారు, ఒకప్పుడు న్యాయము తెలియని వారు కారు. కావున నేను మాట్లాడి నా మాటలు అంగీకరించి మనవి చేసుకొనిచున్నాను. నేను సైతం నా పత్రము నా తాత్పర్యము తెలుపుదును అంటున్నాడండి. పిల్లరా, ఏబుతో మాట్లాడడానికి వచ్చినది ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూసినట్లయితే ఏమంటాడు? ఏమి పలుకుదమా అని మీరు యోచన చేస్తుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకుని మీ అభిప్రాయాలను తేవిలు పెట్టుటకై మీరు చెప్పిన వాటికి జాగ్రత్తగా అయితే మీరు ఎవరిని యోగును ఖండింపలేదు. చూడండి దీని ప్లాన్ ఎంత పెద్దగా ఉందో. అయితే ఇక్కడ 33 వచ్చినట్టాడు, యోబు దయచేసి నా వాదమును ఆలకింపుము, నా మాటలని చెవిని పెట్టుము. ఇదిగో నేను మాట్లాడని ఆరంభించితిని, నా నోట నాలుక ఆడుచున్నది, నా మాటలు నా హృదయము యథార్థను తెలుపుచున్నది అని, నా పెదవులు జ్ఞానం తెలుపుచున్నది ఈ ఎలీఫజు చెబుతున్నాను. యోబుకి తెలియదా దేవుని వాక్యాలు? యోబుకి తెలియదా దేవుని సత్యము? ఎలుగు పెద్దవాడా యోబు పెద్దవాడా? ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎలుగు చిన్నవాడు, యోబు స్నేహితుల కంటే చిన్నవాడు. అయితే యోబు మించి మాట్లాడుతున్నాడు చిన్నవాడు. ఎలకొచ్చి ఏం చేసిందంట? ఏడుగుని ఎక్కిరించిందంట. నీ తొండం ఎట్లుండే, నీ చెవులు ఎట్లుండే. ఈనాడు ఆ యోబు స్నేహితుడు ఒకటి ఎక్కిరించిపోతే ఏనుగు అందరికని చిన్నవాడు మరొక రీతిగా ఎక్కరిస్తున్నాడని. నా దేవుని ఆత్మ నాలో ఉన్నది, నేను చెప్పిన మాటలు వినుము, సహనంతో వినమాటాడని. ఎంత వీళ్ళరా, వీళ్ళ ఆత్మీయులే కానీ వీళ్ళు ఏం లేదండి, హీనత్వం లేదు. ఆత్మీయుల్లో ఉండాల్సిన లక్షణాలు పౌలు గారికి ఎంత మనకు చూపిస్తాడు. రండి చూద్దాం. ఈ ఎలుగు ప్రియులరా ఎంత, అయ్యా ఎందుకు ఇలా నీకు అయింది, ఏమిటి నీ బాధ, ఎందుకు ఇలా నువ్వు ధనవంతుడు, ఇలా మారిపోవాల్సినటువంటి ఎలుగు ఏం మాట్లాడుతున్నాడండి? ఎన్నో విషయాలు అయితే మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, ఎలుగొచ్చి ఏనుగుని ఎక్కిరించినట్లుగా ఎలుగు వచ్చి యోబుని ఎక్కిరిస్తూ ఉన్నారు. పిల్లరా, నా సమయం అయిపోతుంది. ఇప్పటికి ఎంత అయింది? 12:20 అయింది. మంచిది పిల్లరా. మరి ఈ భాగంలో మనం చూసినట్లయితే చాలా మాటలు చెప్పాలనిపిస్తుంది పిల్లరా. మరి 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5 నుండి మనం చదువుకుందాం రండి. ఈ ఆత్మీయులో ఉండాల్సిన లక్షణాలు మరి వీళ్ళు ఉన్నాయా లేదా మనం చూద్దాం రండి. ఏమి 2 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుందాం రండి. త్వరగా తిప్పండి నాతో పాటు. ఏమంటున్నాడు? 5వ వచనం నుండి 1వ అధ్యాయం 5వ వచనం 2 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం నుండి ఏమంటాడు? ఆయా శత్రు చేతను మీ వట్టు మీరు పూర్ణ జాగ్రత్త గలవారి, మీరు విశ్వాసమును సద్గుణమును జ్ఞానమును ఆశనిగ్రహం సహనమును భక్తిని ఎందు సోదర ప్రేమ దయను అమర్చుకొని ఇవి మీకు కలిగి విస్తరించినగా అవి మన ప్రభువు యేసు క్రీస్తునగా అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సమరనిష్ఠులు కాకుండా చేయను. ఇవి ఎవరికి లేకపోయిన వాడు తమ పూర్వపాములకు శుద్ధీకరణ సైతం మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అని చూస్తుంది. అయితే 5 నుండి 7 వచనాల్లో ఒక చై చెప్తున్నాడు. చై ఏం చెప్తున్నాడంట? విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహం సహనమునందు భక్తి యందు సోదర ప్రేమందు దయను. ఈ చైన్ను చూపిస్తుంటే ఈ చైన్ ఇలా కనపడట్లే. ఈ యోబు స్నేహితుల్లో కానీ ఎలుగులో కానీ ఏం కనపడుతుంది? పగ, ఈర్ష్య, దేహము, గర్వము మరి ఇవి లింక్ చేసుకున్నది. ఆత్మీయులో ఉండాల్సిన చైన్ ఇది ఉండాలి. కానీ వాళ్ళు ఏ చైన్ ఉందండి? శరీరకమైనటువంటి స్వభావం. పిల్లరా, మళ్ళా 2 మాటలు నేను చదివిస్తాను. గలతీ పత్రిక 6వ అధ్యాయానికి వెళ్దాం రండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1 నుండి కొన్ని వచ్చారు మనం చదువుతాము. దయచేసి ఎవరైనా చదవండి, త్వరగా చదవండి. 6వ అధ్యాయం
సహోదరులారా, మీలో ఒకడు ఏ తప్పిదములను చిక్కుకొని ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తాను ప్రశోధింపబడుతునేమని తన విషయమే తాను చూసుకొనొచ్చు. సాత్వికమైన మనసుతో అట్టి దానిని మంచి దారికి అట్టి వాణిని మంచి దారికి తీసుకున్నాను. ఒకరి బాధను ఒకడు భరించి ఇలాగ క్రీస్తుని పూర్తిగా నెరవేర్చాలి. ఎవడైనా నువ్వు అట్టివాడైనా తాను ఎన్నికలవాడని అనుకునేలా తన్ను తానే మోసపోదు. యోగు స్థితిలో ఎలాగున్నారండి? మేము జ్ఞానవంతులు, మేము ఆత్మీయవంతులు అనుకున్నారు కానీ ఎలాగున్నారు? మోసపోయిన వారిగా ఉన్నారు. అటు సంగతులు ఎవరైతే లేకపోతే వాళ్ళు ఎలాగ తమ పాపం శుద్ధీకరణ సరిగ్గా మర్చిపోయి గుడ్డివారని మనం చూస్తున్నాం. కానీ వారి ఆత్మీయ జీవితంలో గుడ్డివారు వారి ఆత్మీయ జీవితంలో మోసపోయిన వారిగా మనం చూస్తున్నాం. ఇది భక్తుల నేతల పాఠాలు. అయితే మరికొన్ని భాగాలు మనం చూసినట్లయితే తెస్సలోనిక సంఘానికి వెళ్దాం రండి. అక్కడ పౌలు తెస్సలోనిక సంఘానికి వస్తూ అక్కడ సంఘాలు బలపరుస్తూ ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం చివరి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడు? మొదటి 12 మనం చదువుకుందాం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడు వారిని ప్రభునందు మీ పైన నాయకులుగా ఉండి మీకు బుద్ధి చెప్పిన వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచలను వేడుకొనుచున్నాను. ఏం చెప్తున్నాడండి? ఏం చెప్తున్నాడు? పెద్దలను గౌరవించాలని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? మరి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. యోగుతోనే సమాధానం లేదు. ఎక్కడ సమాధానం వస్తుందండి వీళ్ళకి? చెప్పండి. యోగుతోనే సమాధానం మాట్లాడట్లేదు. వీళ్ళకి ఎక్కడ సమాధానం వస్తుంది? ఏమంటున్నారండి? ఆక్రమంగా నడుచుకున్న బుద్ధి చెప్పుడి. వీళ్ళే బుద్ధి చెడిపోయినారు. మరి అక్రమం నడుచుకుని బుద్ధి చెప్పడానికి వస్తున్నారు. యోగుకి బుద్ధి చెప్పడానికి వస్తున్నారు. ఎంత విచారకరమైన మాట. ఇంకేమంటున్నాడు చూడండి. ఏం చెప్పండి? ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఊతనీయుడి. ఎక్కడ ఊతనిస్తున్నారండి? ఎక్కడ బలపరుస్తున్నారండి? యోగు బాధలు అంటే బలపరచాలా? చెప్పండి అమ్మా. పిల్లోనికి పెరుగు పాలను పెట్టే తీసుకుంటే పిల్లోనికి ఏం పెట్టాలా? కారం పెడితే తింటాడా? అలా ఉంది ఆత్మీయ ఆహారం. వీళ్ళరా ఏం చెప్తున్నాడంటే మీరు ఒకరి ఏడలో ఒకరు మనుషులందరూ ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. మేలైన చేస్తున్నాడు. ఏం ఆత్మీయులు ఏం చేస్తున్నారు? కీడు చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? వీళ్ళరా ఇంకేం చేస్తున్నారంటే సమస్తమైన దాన్ని పరీక్షించి మేలైన చేయబడి ప్రతి విధమైన కీడులకు దూరముగా ఉండి. పౌలు ఇక్కడ కీడుకు దూరంగా ఉండమంటున్నారు. విపరీత వాదములకు దూరంగా ఉన్నామని పౌలు ప్రతిపాదిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? వాదాలకు దగ్గరైపోతున్నాడు యోగు స్థితి. యోగుతో వాదించడానికి దగ్గరైపోయినాడు. కాబట్టి ప్రియరా, ఆత్మీయులమైన మనలో ఎలాంటి ఆత్మీయ లక్షణాలు ఉండాలి? ఆత్మీయులైన మనము ఎలాంటి ఆత్మీయులుగా ఉండాలి? ఇది మన యొక్క ఫౌండేషన్. ఒక మాట నేను చెప్పాను. అగ్గి ఏం చేస్తుంది? చెత్తని ఇప్పుడు పాట పాడాను కదా, నీ వాక్యం నాకు చెత్తని ఏం చేస్తుందంట? కాల్చేస్తుందంట. మరి మనం ఏళ్ళ తరబడి వాక్యాన్ని ఎంతవరకు మనం చెత్తని కాల్చుకున్నామో తెలియదు. కానీ నాకైతే ప్రతి ఆధారం దేవుని వాక్యం చేత కాల్చబడి నలపబడుతుంది. అయితే ఇక్కడ అగ్ని ఏం చేస్తుందండి? నల్లని బొగ్గుని ఏం చేస్తుంది? వినాలం ఏం చేస్తుంది? మన ఆత్మీయత మనం ఏం చేయాలి? ఆత్మను చల్లార్చాలా? వచ్చిన ఆత్మను మన బలహీనపరచాలా? వచ్చిన ఆత్మను చంపాలా? మరి యోగ స్థితులు అలా చేస్తున్నారు. ఒక ఆత్మీయులుగా వాళ్ళు వచ్చి ఆదరించాల్సిన వాళ్ళు, బలపరచిన వాళ్ళు ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు, ఏడ్చేస్తున్నారు. ఆత్మీయులుగా మనం అలంకరించుకోకపోతే మన ఆత్మీయ జీవితం వ్యక్తమవుతుంది. మనం అనుకుంటున్నాం మనంత భక్తి పరులు లేరు, మనంత ఆత్మీయులు లేరు, మనమంతా ప్రార్థన పరులు లేరు. నేను అంటాను అదంతా సున్నా అంటున్నాను. వీళ్ళరా ఇక్కడ మనం చూస్తున్నాం. మీరు నిజంగా ఆత్మీయులై మురగాలండి. ఇప్పుడు చెప్పండి, మన టైటిల్ ప్రకారం ఉన్నారా లేదా? చెప్పాలమ్మా. పిల్లల మీద ధ్యాస పెట్టదు. వీళ్ళు నిజంగా ఆత్మీయులైతే యోగును ఆదరించాలి. కానీ ఏం చేస్తున్నారు? మృగాల్లాగా రక్తం తాగుతున్నారు యోగు. వీళ్ళరా అగ్గి ఏం చేస్తుంది?
నల్లని బొగ్గును నిప్పులుగా మారుస్తుంది. మనం ఆత్మీయులైతే ఇతరులను ఆత్మీయంగా మనం బలపరుస్తాం. ఏంటి బ్రదర్, పోయిన మన సంఘానికి రాలేదు, ఏంటి నీ సమస్య, ఏంటి సిస్టర్ పోయిన ఆరాధనకి రాలేదు, ఎందుకు రాలేదు, ఏంటి బాధ? అలాగా ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయం చేస్తాం. మందిరానికి రాకుండా ఈ ఒక్క మాట చేత నువ్వు ఆదరించు. వాళ్ళు ఎందుకు రాలో చూద్దాం. ఇంకొక మాట చెప్పాను, అక్కడికి రాని ఆస్తి ఊరంతా ఉన్నది. ఈ ఆస్తి ఏంటమ్మా చెప్తారా నాతో పాటు? అక్కడికి రాని ఆస్తి బహుశా మన శివమ్మని జ్ఞాపకం చేసుకుంది. మన ముందుగా పక్కన 10 ఎకరాల భూమి ఉందమ్మా. గోందన్నది ఇంత శివములు అనుకుందాం. వీళ్ళిద్దరు వెళ్ళి వాన వచ్చింది, విత్తనాలు ఇత్తేకి వెళ్ళారు. విత్తనాలు ఇత్తారు కూడా. వారం తర్వాత ఇద్దరు వెళ్ళి పొలం గట్టు మీద నిలబడి చూస్తున్నారు. విత్తనాలు ఇత్తాము, వారం అయింది, మొలకలు రావాలి. మొలకలు రాలే. మందు పోసారు, మళ్ళా ఏమో నీళ్ళు పనిచేయలేదేమో అని మళ్ళీ మందు వేశారు. మందు వేసినా నీళ్ళు పంట మొలకలు రాలి. ఇప్పుడు ఏమంటారు? సారు భూమి, పంటలు ఇయ్యలేని భూమి, బలమైన విత్తనాలు, బలమైన నీళ్లు, బలమైన మందు చల్లినా కూడా విత్తనం వేయలేని భూమిని ఏమంటారు? నిస్సారమైన భూమి, అక్కడికి రాని భూమి. ఊరంతా ఉంది, ఊరు చుట్టూ ఉంది, ఏం చేస్తాం? పండించుకొని తినడానికి ఉపయోగం లేని భూమి, అక్కడికి రాని ఆస్తి అంటే అదే మన ఆత్మీయ జీవితంలో అలాగే ఉంటే ఎవరికి ఉపయోగం లేదు, ఎవరికి క్షేమము లేదు. దయచేసి అర్థం చేసుకోండి. యోబు స్నేహితులు యోబుని ఆదరించాలి, బలపరచాలి, ఓదార్చాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వచ్చి అతని గాయపరుస్తుంది, ఓదార్స్తుంది, సదాచలాన్ని వారుగా ఉంచబరుస్తుంది. వీళ్ళరా నీ ఆత్మీయత నాయకత ఎలా ఉన్నది? పోయినసారి ఏది నీ ఆనందం అంటే మనం చెప్పాం, మంచిదే. అయితే నీ ఆత్మీయత ఎలా ఉన్నది? నీ ఆత్మీయ జీవితము ఎలా పండిస్తున్నది? నీ ఆత్మీయ జీవితం ఎవరిని బలపరుస్తున్నది? నీ ఆత్మీయ జీవితం ఎవరిని ప్రోత్సహిస్తున్నది? పౌలు దగ్గరికి వెళితే వీళ్ళరా ఎవడైనా తొట్టిల్లనా, నాకు మంట పుట్టదా, ఎవడైనా పనివాడు ఆయన, నేను పనివాడు తిని ఏమండి? పౌలు ఉన్న మంట, పౌలు ఉన్న బాధ. ప్రతి పత్రిక రాస్తాడు, మిమ్మును కన్నీళ్లతో కంటినంటాడండి కొన్ని సంఘాల గురించి. ఎందుకంటాడు? అది దేవుడి యొక్క ఆత్మనే. కాబట్టి మన జీవితాల్లో మన ఆత్మీయత ఏది అని చిన్న ప్రశ్న వేసుకొని ఈ భాగం నుండి మనం వెళదాం. ఉదయకాలంలో దేవుడి సన్నిధికి చేరవచ్చిన మనము మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి ఆత్మీయ జీవితం మనం కలిగి ఉన్నాం? క్రైస్తవులమే కావచ్చు, విశ్వాసమే కావచ్చు, భక్త పరులమే కావచ్చు, ప్రార్థన పరులమే కావచ్చు. నేను లేదంటే ఏ విషయం నేను కించపరచట్లేదు. ఏ ఒక్కరికి మనం బలపరుస్తున్నాం, ఏ ఒక్కరికి మనము చేతునిస్తున్నాం. యోగు స్నేహితులు ఒక్కటైనా మంచిది కనపడిందండి? అమ్మా చెప్పండి. యోగును 4 స్నేహితులు ఒక్కరైనా ఎవరెవరి ఎందుకు రా మనం యోగును అలా బాధపడుతుంది? పోనీ తీరా అతడు యథార్థంగా అంటున్నాడు, మనమే అనేకపోతాం అనుకున్నాం, ఎందుకంటే మనం అలా అనలేదండి. ప్రియరా, నా సందేశాన్ని ముగిస్తున్నాను. ఇంకా చాలా మాటలు నేను చెప్పడానికి సమయం లేదు. దయచేసి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఆత్మపూర్ణులు అయ్యుడని వాక్యం చెప్తుంది. ఎక్కడ ఆత్మపూర్ణులు అయ్యా మనం? ఆత్మను ఆర్పడని ఉంది. ఎక్కడ మనం ఆత్మను ఆర్పుతాం? ఎలిహుకి తెలియదా ఆత్మీయత? పెద్దలను గణపరచాలి, పెద్దలను సన్మానించాలి, వారిని గణపతి పాత్ర వేయించాలని తెలియదా? మరి ఆత్మీయుడే కదా, మరి ఏం చేస్తున్నాడు? పెద్దలను నేలను తొక్కేస్తున్నాడు, యోగుని కించపరుస్తున్నాడు. ఏది ఆత్మీయత? ఒక్కసారి మనం ఇలాగ మన ఇంట్లోనికి ఆ గాలిని వాల్చుకుంటే అది వీస్తుందో లేదో మనం చూసుకోవాలి కదా.
ఆ గాలి మన చుట్టూ వాడుతుందా లేదో మనం చూసుకోవాలి. ఆ గాలి, ఆ చెడు గాలి మన చుట్టూ ఉన్నట్లయితే మనం చెడిపోతాం. అయితే పిల్లగా యోగులో ఉన్న సహనం, యోగులో ఉన్న ఓర్పు మనకు కావాలి. అయితే యోగు పలికిన మాటలను చూద్దామండి. అయితే అటువంటి ఆత్మీయుల మధ్య మన ఆత్మీయతను ఎలా కనపరుచుకోవాలో యోగు కొన్ని చక్కని మాటలు చెప్తారు. దయచేసి క్షమించండి, నేను ముందుగా చెప్పాను, సమయం కొద్దిగా పొడిగించవచ్చని. 2-3 మాటలు నేను చెప్పి ముగిస్తాను. ఏమంటున్నాడు చూడండి, ఎలాగో చెప్తున్నాడు. ఏమంటున్నాడు యోగు చూద్దాము. 6వ అధ్యాయంలో వచ్చింది. ఎలాంటి ఆత్మీయుల మధ్య యోగు ఎలా తన ఆత్మీయ జీవితాన్ని కనపరుచుకున్నాడు. ఈనాటి దినాల్లో మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని ఎలాంటి వారి మధ్య ఎలా మనం కనపడు. 6:9 మనం చూద్దాం. దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుగును గాక. ఏమంటున్నాడండి? నాకు బాధ వచ్చిందా, ఆస్తి పోయిందా, శ్రమ వచ్చిందా, రోగం వచ్చిందా, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నడుపును గాక. 9వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట పలుకుతారండి. 9వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటున్నాడండి? మా ఇద్దరి మీద చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. బాగా ఫుట్నోట్ చేసుకోండి, కాబట్టి మీరు అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నాడు యోగు? మా ఇద్దరి మీద ఉంచదగిన చేయి మధ్యవర్తి మాకు ఎవరు లేరు. అపవాది చేయి కావచ్చు, పాపమైన చేయి కావచ్చు, దోషమైన చేయి కావచ్చు, అక్రమమైన చేయి కావచ్చు. దేవునికి మాకును మా ఇద్దరి మధ్య, మా చేతుల మధ్య మరొక చెయ్యి లేదు. అమ్మా అయ్యా, ఉదయకాలం దేవుని సన్నిధికి వచ్చిన మనం యోగు స్నేహితులాగా ఆత్మీయులు కావచ్చు. అయితే దేవునికి మనకును మధ్య అడ్డుమచ్చే చెయ్యి ఏది ఉంది? అడ్డుమచ్చే చెయ్యి ఏది ఉంది? మన ఇద్దరి మధ్య, దేవునికి మనకు మధ్య వచ్చి అడ్డుమచ్చే చెయ్యి ఏది ఉంది? దాన్ని మనం ఏం చేద్దాము? తీసివేద్దాం. దేవునికి మనకు అడ్డుమచ్చే చేతులను మనం తీసివేద్దాం. ఏమంటున్నాడు చూడండి. 9వ అధ్యాయం 37వ వచనంలో మా ఇద్దరి మీద చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. అంతే. మన ఇద్దరి మధ్య, దేవునికి మన మధ్య ఇంకా వచ్చేది ఒకే ఒకటి. ఎవరు ఒక మధ్యవర్తి వస్తుంది? ఎవరండి అయినా సాతానే, కంప్లైంట్ చేయడం. అయితే ఇప్పుడు ఇంకొక మాట అంటాడండి. 19:19లో మనం చూద్దాం. 19:20 చూద్దామండి. 19లో ఏమంటున్నాడు? 19:20 చూద్దాం. ఏమంటాడండి? ఆ అద్భుతమైన మాటలుగా పడుతున్నాడు చూడండి. ఏమంటున్నాడు? నా ఎముకలు నా చర్మముతో నా మాంసంతో అంటుకొని ఉన్నవి, దంతముల అస్థి చర్మము మాత్రమే నాకు మిగిలింపబడి ఉన్నది. అమ్మా ఒక్కసారి ఆలోచించండి. ఎలా ఉన్నాయంటే యోగు? ఎలా ఉన్నాడంట? ఎముకలు చర్మం అంట. ఎముకలు చర్మంతో మాత్రం ఉందంటే ఏమి లేదంట ఆయన. ఏమంట? నా ఎముకలు నా చర్మంతో మాంసము అంటుకొని ఉన్నది, దంతములు అస్థి చర్మము మాత్రం నాకు మిగిలి ఉన్నది. అంటే యోగు తన చేతులు ఇలా పైకెత్తి ఇట్లా చూస్తే ఏం కనపడుతున్నాయి? ఎముకలు, చర్మము, పక్కట ఎముకలు, నా నడుము, నా అంతే. అలాగా మారిపోయాడు యోగు. దంతాలంటే ఏం లేవటి, ఏం లేని వాడు. దంతములు అస్థి చర్మము మాత్రమే నాకు మిగిలి ఉన్నది. ఇలాంటి దేహములో ఉండి కూడా యోగు దేవుని మహిమపరచినట్లుగా మనం చూస్తాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదువుకుంటే, దేహమందున్నను దేహమును విడిచును ప్రభుకి ఇష్టమైన వాళ్ళని మనం అపేక్షించుదాం. కావున ఈ దేహము ఉన్నను దేహము లేకపోయినను ప్రభుకి ఇష్టమైన వాళ్ళని అక్కడ వాక్యాలు మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తున్నాం తన దేహంతో దేవుని గణపరచబెట్టుగా మనం చూస్తున్నాం. ఆఖరికి ఒక నిరీక్షణ గల మాట పలుకుతాడు చూడండి. అదే 19:24 ఏమంటున్నాడండి? ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి నేను సీసముతో నింపబడి నిత్యము నిలవనని నేనుతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఏమంటున్నాడండి? ఇలాంటి అస్థిపంజరంతో ఉన్నటువంటి శరీరంతో ఉన్నటువంటి యోగు, చిక్కిపోయిన శరీరంతో ఉన్నటువంటి యోగు, బలహీన శరీరంతో ఉన్నటువంటి యోగు, మాట్లాడడానికి శక్తి ఉన్నటువంటి యోగు ఏమంటున్నాడు? అయిన నా విమోచకు నేను ఎరుగుదును. మా అమ్మ ఎంత మంచి మాట పలుకుతున్నాడు, ఎంత నిరీక్షణ గల మాట పలుకుతున్నాడు చూడండి. నా విమోచకుడు సజీవుడని తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఎంతగా ఎరిగాడండి?
తాను చనిపోయే స్థితిలో ఉండి కూడా దేవుణ్ణి ఘనపరిచేవాడిగా మనం చూస్తున్నాం. తాను బలహీన స్థితిలో ఉండి కూడా దేవుని ఘనపరిచే యోగుగా మనం చూస్తున్నాం. చూడండి ఏమంటున్నాడు, ఇలాగున నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను చూచెదను అంటున్నాడండి. ఏమంటున్నాడండి? శరీరంతో చూచెదను. కింద 2 అని ఉందండి. అక్కడ 2 కింద ఏమున్నది? శరీరం లేని వారనే చూస్తాను. ఈ శరీరంతో నేను ప్రభువును చూడలేకపోతున్నాను. ఒకవేళ ఆయన వస్తే నేను ఈ శరీరంతో చూస్తాను. ఒకవేళ ఆయన రాకపోతే ఈ శరీరం లేకుండా నేను ఆయన చూస్తాను. ఎంత నిరీక్షణ యోగులు, ఎంత నిరీక్షణ యోగుకి, ఎంత ధైర్యము యోగుకి, ఎంత ఆత్మీయత యోగుకి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాము. శరీరం లేక నేను చూస్తానంటే ఏ శరీరం లేదండి? ఈ మట్టి శరీరం ఉండదు. ఏ శరీరం వస్తుంది? మహిమ శరీరంతో నేను చూస్తాను. ఆయన వస్తే ఈ శరీరం విడిచిపెట్టబడుతుంది. ఆయన వస్తే మహిమ శరీరం ధరించుకుంటాను. ఈ బాధలన్నీ మర్చిపోయి ఆయనతో నేను ఉంటాను, ఆయనతో నేను వెళ్ళిపోతాను అని యోగు నా విమోచకుడు సజీవుడని తెలియజేస్తుంది. ఎంత గొప్ప నిరీక్షణ యోగులో ఉంది, ఎంత ఆత్మీయత యోగులో ఉందండి. కాబట్టి ప్రేమైన దేవుడారా, ఈ నిరీక్షణ మనకు వారు నిరీక్షణ ఇచ్చారు. నల్లని వారు మనల్ని తెల్లని వారిగా మార్చడానికి ఆయన ఏమయ్యాడు? నల్లని వాడిగా మారిపోయాడు. స్వరూపాన్ని సొగసును కోల్పోయాడు. గొల్గొతా కొండ మీద ఆకాశాన్ని భూమికి వేలాడతీయబడ్డాడు. ఆయన నల్లని వాడిగా నిలిచాడు, వికారంగా నిలిచాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు. తన రక్తమును మనల్ని కడిగాడు, తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు, తనను ఆరాధించే ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు, తన ఆత్మీయ బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడని. ఇది ఒక ఎంత ధన్యత మనకి, ఇది ఎంత ధన్యత మనకి. అలాంటి ఆత్మీయుల మధ్య యోగు యొక్క ఆత్మీయతను మనం చూస్తాం. అలాంటి ఆత్మీయుల మధ్య యోగు యొక్క విశ్వాసాన్ని మనం చూస్తాం. అలాంటి శ్రమల మధ్య యోగు యొక్క భక్తిని మనం చూస్తాం. అయితే మన ఆత్మీయ భక్తి ఎలా ఉన్నది? మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? మన ప్రార్థన జీవితం ఎలా ఉన్నది? ఎవరిని ఆదరిస్తుంది? ఎవరిని బలపరుస్తుంది? ఎవరిని ప్రోత్సహిస్తుంది? వీళ్ళరా ఒక్కసారి మనం ఆలోచించాం. మనం అనుకుంటున్నాం, మన జ్ఞాపకం చేస్తున్నాం, మనకంటే ఆత్మీయులు ఎవరు లేరు అని. మనం అనుకుంటున్నాం మనకంటే జ్ఞానవంతులు లేరని. అలాంటి ఆలోచన మంచిదే, ఆత్మీయ జీవితంలో యోగుకి ప్రయత్నిస్తుంది. యోగు స్నేహితుల ద్వారా యోగుకి ఏమాత్రం ప్రయోజనము లేదు. చివరికి యోగు ద్వారానే వారు మేలు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. యోగు ప్రార్థన చేయగా వారికి ప్రభు క్షమించే వారిని మరి దీవించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి ఆత్మీయత, యోగు లాంటి ఆత్మీయత, యోగు లాంటి భక్తి, యోగు లాంటి నిరీక్షణ మనం కలిగి లోకంలో మనం జీవించుదాం. అలాంటి నిరీక్షణ ఇవ్వడానికి మన కొరకు, మన పాపల కొరకు మన ప్రభు యేసుక్రీస్తు మరణించాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయనతో సదాకాలం నిరీక్షణ మనకు ఆయన నమ్ముకున్న మనకు ఇచ్చాడు. ఈ భాగ్యాన్ని పొందుకున్నాం. మన ఆత్మీయ జీవితం ఎలాగున్నది ఒకసారి మనం పరీక్షించుకుని ప్రభువుకు అనుగుణమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఆయన ఆనందింపజేస్తాం. ఆయన రాజ్యంలో మనం చేరి ఆయన మైపరచుకున్నాం. దేవుడు కొద్ది మాటలో దీవించున్నారు. దయచేసి క్షమించండి, దాదాపు 15 నిమిషాలు ఎక్కువైంది. మళ్ళీ